అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది వందే భారత్ ట్రైన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే మామూలు ట్రైన్లో చాలామంది ట్రావెల్ చేస్తారు, కానీ ఈ వందే భారత్ ట్రైన్లో ఇంకా చాలామంది ట్రావెల్ చేసి ఉండరు. ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఆ ట్రైన్ గురించి అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఈ ట్రైన్లో మేము వెళ్ళేది తిరుపతికి, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాము. అయితే మనం తిరుపతి వెళ్ళి రావడానికి మేము ఇదే ట్రైన్లో వెళ్తున్నాము. నెక్స్ట్ డే కూడా ఇందులోనే వస్తున్నాము, ఈ ట్రైన్లోనే. అట్లా వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది మనకి, ఇంకా మనకి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంది ట్రైన్లో, ఫుడ్ కానీ ఇంకా వేరే అన్నీ కూడా ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఈ ట్రైన్ హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉంటుంది. అయితే మార్నింగ్ 6:15కి ఉంటుంది అనమాట. మార్నింగ్ 6:15కి మనము సికింద్రాబాద్లో ఎక్కితే తిరుపతిలో ఆఫ్టర్నూన్ 2:15 కల్లా రీచ్ అవుతాం. కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మా ఫ్యామిలీ అంటే మా అబ్బాయి ఇంకా మా అమ్మాయి మా హస్బెండ్ అందరు కూడా ఇంకా టైం అవుతుందని చెప్పి తొందరగా వెళ్తున్నాము. ఇది టికెట్ ఎట్లుంటుందంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది ఎగ్జిక్యూటివ్, మేము వెళ్ళింది చైర్ కార్ అనమాట. 2 ఉంటాయి. ఇది చైర్ కార్లో మనకి టికెట్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఏసీ అయితే అన్నిట్లో అన్నీ సేమ్ ఉంటాయి, కాకపోతే కొంచెం సీటింగ్ కొంచెం వేరేగా ఉంటుంది అంతే. ఇది టికెట్ ప్రైస్ ఎట్లా ఉంటుందంటే మన చైర్ కార్కి అయితేనేమో 1680 రూపీస్ ఉంటుంది ఒక పర్సన్కి, ఓన్లీ 1 వే. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఏమో కొంచెం లగ్జరీ లాగా దాన్ని చూస్తారు కాబట్టి అది 3080 రూపీస్ ఉంటుంది 1 పర్సన్కి. ఇవి ఆన్లైన్లో IRCTCలో మనము బుక్ చేసుకోవాల్సింది ఉంటుంది టికెట్స్. మన నార్మల్ ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం నీట్నెస్ ఉంటుంది, కొంచెం లగ్జరీగా ఉంటుంది కాబట్టి ఇది మంచిగా ప్రిఫర్ చేయొచ్చు, బాగుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్రేక్ఫాస్ట్కి అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఇది ఫ్రిడ్జ్, డీ ఫ్రిడ్జ్వి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తున్నారు మనకి. డీ ఫ్రిడ్జ్ నాకైతే ఈ సమ్మర్ కాబట్టి బాగా వేడిగా ఉంది కాబట్టి నాకు కూల్ వాటర్ కావాలంటే వాళ్ళు వాటర్ బాటిల్స్ వాళ్ళే ఇస్తారు మనకి. ఆ వాటర్ కూడా నాకు డీ ఫ్రిడ్జ్లో కావాలంటే ఇచ్చిండ్రు. ఇంకా ఇక్కడ హాట్ వాటర్ కనిపిస్తుంది కదా, హాట్ వాటర్ కావాలంటే కూడా ఇస్తారు. అంటే మనం ఇది టీ చేసుకోవడానికని హాట్ వాటర్ ఉంటుంది. కావాలంటే మనం చలికాలంలో వెళ్ళిన వాళ్ళకు హాట్ వాటర్ తాగాలంటే కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి 6:15కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినాక ఒక 10-15 మినిట్స్లోనే మనకి ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఇచ్చేస్తారు అందరు సీట్ల దగ్గరికి తెచ్చి. ఇంకా తర్వాత న్యూస్ పేపర్ ఇస్తారు. న్యూస్ పేపర్ మీకు హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఏది కావాలంటే అది ఇస్తారు. ఇంకా 1 by 1 అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉంటారు మనకు అన్నీ కూడా. పేపర్ తర్వాత బిస్కెట్స్ ఇస్తారు, బిస్కెట్స్తో పాటు టీ ఇస్తారనమాట. అంటే టీ అంటే మనకి హాట్ వాటర్ ఇస్తారు, ఇంకా దాంట్లోకి ప్రీమిక్స్ అనమాట, ఇట్లా మనం టీ కలుపుకోవడానికి అది ఉంటుంది. అది కలుపుకొని మనం టీ తాగాలి. ఇంకా మామూలుగా 6:15 కంటే మనము ఎవరమైనా రైల్వే స్టేషన్కి ఒక 1/2 అవర్ ముందు వెళ్తాము ఇంట్లో నుంచి బయలుదేరి, అంటే ఒక 2 అవర్స్ అవుతుంది కాబట్టి మా వాళ్ళకి 4:15కి అట్లా లేచిండ్రు. వాళ్ళకి ఆకలి స్టార్ట్ అయింది, అవో బిస్కెట్స్ తింటున్నారు మా పిల్లలు. అంటే మనకి ఈ ప్రీమిక్స్ ఎట్లుంటుందంటే ఇది మసాలా టీ లాగా ఉంటుంది. లవంగ, దాల్చిన చెక్క, ఇంకా జాజికాయ ఆ మిక్సింగ్లో ఉంటుంది అనమాట మొత్తం కూడా. అంటే కొంచెం మసాలాగా ఉంటుంది. బాగా మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు తాగుతారు. ఏదో కొంచెం తాగినా నేను, కానీ ఓకే పర్వాలేదు, బాగా అనిపించింది. అంటే మనకి ఈ పౌడర్ తీసుకుపోయి మనం ఇంట్లో టీ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మసాలా ఫ్లేవర్. నేనైతే ఈ ప్యాకెట్స్ అన్నీ మా పిల్లలకి ఇచ్చినాయి. వీళ్ళంతా టీ తాగారు కదా, అందుకే ఇవన్నీ వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నా. అంటే మనం టికెట్కి ఎంత ప్రైజ్ అన్నా పెడతాము, కానీ ఇట్లా ఫ్రీగా వచ్చిందన్న ఫీలింగ్ ఉంటుంది కదా, నేను ఇవి తీసుకుపోతున్నా అందుకే ఇంటికి. మనకి 7:15 కల్లా టీ తాగడం అయిపోతుంది. 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాడనమాట. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మాకు ఇడ్లీ, వడ, ఇంకా కోకోనట్ చట్నీ, సాంబార్ ఇచ్చిండు, కేసరి ఉంటుంది కదా స్వీట్ ఇచ్చిండు, ఇంకా మళ్ళీ ఏమో ఇంకా చుడ్వా ఉంటుంది కదా, చుడ్వా ప్యాకెట్స్ ఇస్తాడు, ఇంకా ఒక జ్యూస్ ఇస్తాడు. ఇది మన జామకాయ ఫ్లేవర్ది జ్యూస్ అనమాట. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు నచ్చింది, బాగుంది. చట్నీ కొంచెం ఉంటుంది, కాకపోతే సాంబార్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. బాగుంది టేస్ట్. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ నాకు అన్నీ నచ్చినాయి. స్వీట్ రవ్వ కేసరి కూడా సూపర్గా ఉంది.
ఇంకా మన సీటు ముందే స్నాక్ బోర్డ్ ఉంటుంది, మనం దానిపైన పెట్టుకొని తినొచ్చు. మామూలుగా ఒక్కొక్కసారి ఇడ్లీ వడ కాకుండా ఉప్మా ఇస్తారని విన్నా నేను. లక్కీగా మాకు ఇడ్లీ వడ ఉన్నందుకు మా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. ఉప్మా అయితే కొంచెం ఇష్టంగా తినరు కాబట్టి మంచిగా అంతా కూడా ఓకే అయిపోయింది బ్రేక్ఫాస్ట్. వడ కూడా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉంది, బాగుంది. ఇట్లా ఆయిలీగా ఎక్కువ లేకుండా సింపుల్గా బాగుంది. ఇంకా మనకి టిష్యూ పేపర్లు కూడా ఇస్తారు అక్కడ. మామూలుగా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన స్వీట్ తిని ఇంకా జ్యూస్ తాగే వరకే మనకి 1.5 అవర్ అవుతుంది. ఇంకా మనం కొంచెం అట్లా ఒక 1 అవర్ అట్లా కొంచెం ఏదో ఫోన్లు చూసుకుంటూ ఆ బయట చూసే వరకే మనకి టైం అయిపోతూనే ఉంటుంది, మళ్ళీ లంచ్ టైం అవుతుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనం డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇంకా మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మన సీట్ కింద ఉంటుంది అనమాట ఛార్జింగ్ పాయింట్, అట్లా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నాకైతే మామూలు ట్రైన్లో వెళ్ళాలంటే ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్సే నీట్గా అనిపించవు. ఇక్కడ బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. మెయిన్గా ఎందుకు బాత్రూమ్ కూడా చూపిస్తున్నా అంటే చాలామందికి ఇట్లా నాలాగా అనిపిస్తుండొచ్చు, బాత్రూమ్స్ నీట్గా ఉంటేనే నాకు ట్రావెల్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఆ బాత్రూమ్ కూడా అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసము మనకి లిక్విడ్ సోప్ కూడా ఉంటుంది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ డ్రై చేసుకోవడానికి డ్రైయర్ కూడా ఉంటుంది. హైదరాబాద్ నుంచి మనకి తిరుపతి వెళ్ళడానికి మధ్యలో ఓన్లీ 5 స్టాప్స్లోనే ఆగుతుంది, ఇంకా ఎక్కడ ఆగదు. ఒకటి నల్గొండ, ఇంకొకటి మిర్యాలగూడ, ఇంకా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఈ 5 స్టాప్సే ఉంటాయి. ఇంకా వేరే ఎక్కడ ఆగదు. అది కూడా బాగా స్పీడ్గా ఉంటుంది కాబట్టి తొందరగా రీచ్ అయిపోతాము. ఇంకా తర్వాత ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ ట్రైన్ బాగా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే మామూలుగా పిల్లలు అటు ఇటు వెళ్తే డోర్ దగ్గరికి వెళ్తే కింద పడతారేమో చూస్తే అనే భయం లేదు. ఎందుకంటే డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయినాకనే మనకి ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ట్రైన్ ఆగినాకనే మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా 12:30కి లంచ్ ఇంకా స్టార్ట్ ఇస్తున్నారు చూస్తున్నారు కదా. ఇంకా లంచ్లో మనకి 2 రోటీలు ఇస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాక్ అనేది ఇట్లా సిల్వర్ ఫాయిల్లో పెట్టి పరాటా అని ఇట్లా రాస్తాడు, దాని మీద ఏ ఐటమ్ ఉంటే దాని పేరు ఉంటుంది అక్కడ. ఇంకా రోటీ ఒక 2 రోటీలు, కొంచెం బాస్మతి రైస్ ఇస్తాడు. తర్వాత పన్నీర్ కర్రీ ఇచ్చిండు. ఇంకా టమాటో అన్నమాట పప్పు దాల్, ఇంకా అది చప్ప ఉంటుంది. బాస్మతి రైస్ అది పెద్ద లంచ్ నాకు అంత పెద్ద నచ్చలేదు ఇప్పుడైతే, కానీ ఓకే 50-50 అనుకోండి. కాకపోతే నీట్గా ఉంటుంది, తినేయచ్చు. పెరుగు ఒకటి ఇస్తాడు, ఒక పికుల్ ఇస్తాడు చట్నీకి. ఇది ఇట్లా ప్యాకెట్ చిన్నది ఉంది కదా ఎల్లో కలర్, అది ఆ చట్నీ అయితే తినలేము. కాకపోతే ఆ పన్నీర్ కర్రీ రోటీ తినేయచ్చు. పప్పు చప్పగా ఉంటుంది, ఓకే అది కూడా తినగలుగుతాం, పర్వాలేదు, నీట్గా ఉంటుంది, ఓకే. ఇంకా తర్వాత మనకి ఇవి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇస్తాడు. ఇంకా ట్రైన్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దామని చూస్తున్నాము ఫోన్లో. చూస్తున్నారు కదా, 132 km/h పోతుంది, చాలా స్పీడ్ పోతుంది. అంటే అక్కడక్కడ ఇప్పుడు మనకి స్టాప్స్ వస్తాయి కదా ఊర్లో, అక్కడ మళ్ళీ కొంచెం స్లో చేసుకుంటుంటారు. ఇంకా ఎగ్జాక్ట్గా 2:15కి రీచ్ అయిపోతాం మనము తిరుపతికి. అట్లా రీచ్ అయినాము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నదేమో అంటే ఎవరికన్నా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే మనకి ట్రైన్లో అనౌన్స్ చేస్తారు. మనము మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేసి అక్కడ మాట్లాడాలి. అంటే మాకు ఎట్లా తెలుసు అంటే మా ఒకటి అనౌన్స్మెంట్ వచ్చింది, అక్కడ టీ కోసం అని వేడి నీళ్ళు ఇస్తారని చెప్పిన కదా, చాలా వేడిగా ఉంటాయి అనమాట. అయితే ఆ స్నాక్ బోర్డు మీద పెట్టుకుంటే ఒక పాప జారిపోయి ఆ పాప మీద పడ్డాయంట. ఎవరైనా డాక్టర్స్ ఉంటే హెల్ప్ చేయొచ్చు అని అక్కడ అనౌన్స్ చేసిండ్రు. అంటే మా బోగిలో ఉన్న ఒక అతను అక్కడ అది ప్రెస్ చేసి మాట్లాడుతున్నాడు, వస్తున్నాను నేను, ఇక్కడ డాక్టర్ ఉన్నామని చెప్పి. అట్లా ఇట్లాంటిది కూడా మనకి ఫెసిలిటీ ఉంది అక్కడ. మనం ఈ వందే భారత్లో వెళ్తే ఏమవుతుందంటే సాటర్డే సండే తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మేము సాటర్డే సండే వెళ్ళినాము. సాటర్డే మార్నింగ్ మనము ఎక్కితే ఆఫ్టర్నూన్కి దిగుతాము. మనం దర్శనం ఆ రోజు నైట్ పెట్టుకున్నాం అనుకోండి, అట్లా మంచిగా సెట్ అయిపోతుంది. మాకు నైట్ దర్శనం 9 o'clock ఉండే. మేము ఇంకా తిరుమలలో మాకు రూమ్ దొరకలేదు, తిరుపతిలోనే రూమ్ హోటల్ తీసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము దర్శనంకి ఒక 6-6:30 మధ్యలో వెళ్ళిపోయినాం అనమాట. 6:30కి దర్శనంకి, మనము దర్శనం టైం కంటే మనం కొంచెం ముందెళ్ళినా కూడా ఏమన్నారు, పంపిస్తారు కాబట్టి వెళ్తే 6:30కి దర్శనంకి వెళ్తే మేము 11:15-11:30 మధ్యలో ఇంకా బయటికి వచ్చేసినాము. కానీ ఒకటి ఏంటంటే ఇట్లా వందే భారత్లో వెళ్ళి నైట్ మనకి అంటే ఈవినింగ్ టైంలో దర్శనం ఉంటే మాత్రం రిస్క్ తీసుకోకుండా తిరుమలలోనే రూమ్ ట్రై చేయండి. మేము తిరుపతిలో తీసుకున్నందుకు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు 11:30 ఆ టైంలో ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మనకి తిరుపతికి రానియర్ అనమాట. 12 to 3 వరకు నైట్
ఘాట్ రోడ్ కాబట్టి క్లోజ్ చేసేస్తారంట రోడ్డు. లక్కీగా మాకు 11:30కి అట్లా ఇంకా అయిపోయింది కాబట్టి కొంచెం ఓకే. మీరు మాత్రం అదొకటి చూసుకోండి. మళ్ళీ రిటర్న్ మనకి హైదరాబాద్కి వందే భారత్ ట్రైన్ ఎప్పుడంటే 3:15కి ఉంటుంది. మార్నింగ్ లేచి 7కి అట్లా లేచేసి అక్కడ తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనము, ఇంకా కాళహస్తి వెళ్ళినాము. కాళహస్తిలో కూడా ఒక 1.5 2 hours ఈజీగా పడుతుంది. చూసుకొని ఇంకా 7 కంటే ముందు వెళ్ళగలిగితే ముందే వెళ్తే మనం మధ్యాహ్నం ట్రైన్కి రీచ్ అవుతాం అన్నమాట. ఇంకా మనం ఈ కాళహస్తి టెంపుల్లో కూడా దర్శనం అయినాక మళ్ళీ తిరుపతి వెళ్ళి లంచ్ చేసుకొని బయలుదేరుతాము. అట్లా మేము లంచ్ చేసుకొని ఇంకా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళే వరకు 2:40 అయింది. అంటే మామూలుగా ఎవరమైనా ఏం చేస్తామంటే ట్రైన్కి కొంచెం ఒక 1/2 hour ముందు ఉంటే బెటర్ కదా అనుకుంటాము. మేము కూడా అట్లనే అనుకొని కొంచెం తొందర పెట్టినాం మా పిల్లల్ని మా ఆయనని. అయితే 2:40 కల్లా అక్కడ ఉంటే మాకు ఎండాకాలం ఒకటి కదా, అక్కడ మనకి ఈ ట్రైన్ 2:15కి మనకి హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చింది కదా ముందు రోజు, సేమ్ టైంలో వస్తుంది ఈ ట్రైన్ కూడా. అక్కడ 2:15కి వస్తే 3 వరకు మొత్తం క్లీన్ చేస్తారు లోపల, ట్రైన్ లోపలంతా. సో డోర్స్ అనేది ఓపెన్ కావు. ఆ వేడికి ఒక 25 minutes అట్లా బయట రైల్వే స్టేషన్లో కూర్చుంటే కొంచెం వేడి ఎక్కువైంది. అంటే ఎండాకాలం కాబట్టి, మీకు వేరే చలికాలంలో అట్లా అంటే పర్వాలేదు కూర్చోవచ్చు. అంటే సమ్మర్లో వెళ్తే మాత్రము తిరుపతి రైల్వే స్టేషన్కి కొంచెం మరీ ముందుగా కాకుండా 3 వరకు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. లేదంటే వేడికి మనం ఆ రైల్వే స్టేషన్లో కూర్చోలేము, మాలాగా ఇబ్బంది పడతారు. మామూలుగా ఈ వందే భారత్ ట్రైన్ ఎప్పుడైనా సరే హైదరాబాద్లో కానీ తిరుపతిలో కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదనే ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టేషన్లోకి వెళ్ళగానే ఫస్టే ఉంటుంది ట్రైన్ కాబట్టి మనకి ఏం లేట్ కాదు. ఇంకా 3:15కి ట్రైన్ స్టార్ట్ కాగానే మనకి మళ్ళీ స్నాక్స్ ఇంకా ఇస్తుంటారనమాట. ఇక్కడ మళ్ళీ టీ, స్నాక్స్, ఇక పీనట్ చిక్కీ ఇచ్చిండ్రు, ఇంకా గారెలు ఇచ్చిర్రు, శనగపప్పు ఇవి చేస్తారు కదా. మేము ఇంకా ఆల్రెడీ లంచ్ లేట్గా చేసుకున్నాం కాబట్టి మేము అది ఓపెన్ కూడా చేయలేదు, నైట్ డిన్నర్లోకి తినొచ్చులే అని. ఇంకా డిన్నర్ కూడా 7:30 8 మధ్యలో ఇచ్చేస్తారు. ఇక్కడ మళ్ళీ సేమ్ 2 రోటీలు ఇంకా కడాయి పన్నీర్ ఇచ్చిండ్రు. అయితే మనం హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు లంచ్ టేస్ట్ అంత బాగాలేదు, కానీ ఇప్పుడు డిన్నర్లోకి బాగుంది టేస్ట్. కడాయి పన్నీర్ ఒకటి, మళ్ళీ సేమ్ దాల్ తడక ఇస్తారు, ఇంకా జీరా రైస్ ఇచ్చిర్రు, 2 రోటీలు. అట్లా ఐస్ క్రీమ్ ఇస్తారు, సేమ్ ఇంతకుముందులాగానే ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఇంకా ఇట్లా తర్వాత ఇంకా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ 11:40 కల్లా మనము రీచ్ అవుతాం. కరెక్ట్గా 11:40కి దిగుతాము. మనం స్టేషన్ల నుంచి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పినా కాబట్టి స్టేషన్ల నుంచి ఒక 5 నుంచి 10 నిమిషాలు బయటకు వచ్చేస్తాం అనమాట. 11:50 కల్లా బయటికి వచ్చినాం మేము. అట్లా మా వందే భారత్ ట్రైన్ది తిరుపతి, హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి హైదరాబాద్కి ఇట్లా జర్నీ జరిగింది. మీకేమన్నా ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే నెక్స్ట్ ఇంకా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి.